శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 4, 2026 స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, తిథి షష్ఠి, రాత్రి 10 గంటల 3 నిమిషాల వరకు, ఉపరి సప్తమి, వారం మంగళవారం, నక్షత్రం రేవతి, రాత్రి 9 గంటల 54 నిమిషాల వరకు, ఉపరి అశ్విని, యోగం ధృతి, రాత్రి 7 గంటల 33 నిమిషాల వరకు, ఉపరి శూల, కరణం గరజి, ఉదయం 10 గంటల 32 నిమిషాల వరకు, బనజి, రాత్రి 10 గంటల 3 నిమిషాల వరకు, ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 6 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 39 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 57 నిమిషాల నుండి 11 గంటల 32 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 23 నిమిషాల నుండి 9 గంటల 14 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 6 నిమిషాల నుండి 11 గంటల 51 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 2 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల నుండి 1 గంట 50 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంట 1 నిమిషం నుండి 10 గంటల 37 నిమిషాల వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5 గంటల 49 నిమిషాల నుండి 8 గంటల 23 నిమిషాల వరకు. సంగవకాలం ఉదయం 8 గంటల 23 నిమిషాల నుండి 10 గంటల 57 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10 గంటల 57 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 4 గంటల 4 నిమిషాల వరకు. ఆప్తిక తిథి ఆషాఢ బహుళ షష్ఠి. సాయంకాలం సాయంత్రం 4 గంటల 4 నిమిషాల నుండి 6 గంటల 38 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 38 నిమిషాల నుండి 8 గంటల 52 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 52 నిమిషాల నుండి 11 గంటల 51 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 51 నిమిషాల నుండి 12 గంటల 36 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల నుండి 5 గంటల 4 నిమిషాల వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5 గంటల 49 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 38 నిమిషాలకు. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 5 గంటల 56 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి మీనం మరియు మేషం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలాలు. మేషరాశి చిన్ననాటి మిత్రులతో కారణ కలహ సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృషభ రాశి చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. మిథున రాశి సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. కర్కాటక రాశి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు
మరింత ఉత్సాహంగా సాగుతాయి. సింహరాశి, ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. కన్యా రాశి, చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంట బయట పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తులారాశి, బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. వృశ్చిక రాశి, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనుసు రాశి, నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి, ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంట బయట ఒత్తిడి వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు. కుంభరాశి, దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీతభత్యాల విషయంలో శుభ ఫలితాలు పొందుతారు. మీనరాశి, చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పనితీరుకు అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇవి రాశి ఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.